వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో మనము అది సింబాలిక్ గా మనకి ఎలా పెట్టారు అంటే మేడం బ్లెబెట్స్ కి తాళాలు భజన తాళాలతో అంటే మనము అది అంటే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఒకే ఒక్క లైన్ లో ఇచ్చారు. వీణ, ఆ తర్వాత ఫ్లూట్, ఆ తర్వాత ఏనుగు గ్రీంకారము, ఉరుము, ఇవన్నీ ఒక పెక్యూలియర్ సౌండ్స్. ఈ సౌండ్స్ ని మీరు జాగ్రత్తగా వినాలి అన్నట్టుగా ఇచ్చారు. తర్వాత సముద్ర తీరంలో ఉన్న షెల్ అంటే ఒక శంఖము చెవిలో పెట్టుకొని ఉంటే ఆ ఆ హోరు వినబడుతుంది అంటారు మన పెద్దవాళ్ళందరూ. అది కూడా వినమంటుంది. ఒక ఒక సాధనలాగా వినమంటుంది. వీలైతే నేర్చుకోమంటుంది. బ్యాంబూ ఫ్లూట్ పర్టికులర్లీ వెదురుతో చేసిన ఫ్లూట్ యొక్క వాయిద్యం మనకి పన్నాలాల్ ఘోష్ అని, హరిప్రసాద్ చౌరసియా అని అద్భుతమైన కళాకారులు ఉన్నారు. నేను ఇది ఇది వినక ముందు కూడా నేను చాలా ఫ్లూట్ రెండిషన్స్ నేను విన్నాను. ఈ విషయం ఆవిడ చెప్పారని తెలియక ముందే కూడా. మ్యూజిక్ మీద మనము చాలా ఇష్టం పెంచుకోవాలి. ఇప్పుడు స్వాధ్యాయం చేయండి అని చెప్తూ ఉంటారు చాలా మంది. మనకి చాలా బోర్ కొడుతుంది కొన్ని పుస్తకాలు ఓపెన్ చేస్తే అబ్బా ఏం చదువుతానులే అని. కానీ అది మంచిది, దానివల్ల మనకి బెనిఫిట్ ఉన్నది అని గనక వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మనం ఎట్లయినా సరే దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకొని చేద్దాం అనుకుంటాం. అలాగే మ్యూజిక్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ మెల్లగా చూసుకొని అది రెగ్యులర్ గా వినటం అలవాటు చేసుకోండి. అంటే అట్లీస్ట్ కాస్త స్ట్రెస్ బస్టర్ గా అన్నా సరే మీరు ఫ్లూట్ బాగా వినాలి. ఫ్లూట్ ఎందుకంటే గురువు గారు కూడా, శ్రీరామ శర్మ ఆచార్య గురువు గారు కూడా ఈ నాద ఆ, నాదోపాసనలో ఫ్లూట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే కృష్ణుడు ఆ ఫ్లూట్ యూజ్ చేసి అంటే ఎలా చేస్తాడు అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఫ్లూట్ లోంచి వచ్చే ఒక నాదము ఆవులని, పక్షులని, చెట్లని, తర్వాత మనుషుల్ని అట్రాక్ట్ చేయగలిగింది అంటే అది ఎంత సూపర్ సోనిక్ సౌండ్ ఆలోచించండి. మన సూపర్ సోనిక్ సౌండ్ అంటే మళ్ళీ మీకు ఇంకొక ఇంకొక ఆస్పెక్ట్ వస్తుంది. కుక్కలు మనకంటే లో లెవెల్ సౌండ్ వినగలవు. ఆ లోయర్ హెడ్స్, హయ్యర్ హెడ్స్ అంటారు. ఈ వెస్టర్నర్స్ ఈ ఆస్పెక్ట్ ని చాలా డీటెయిల్డ్ గా హెడ్స్, HERTZ, ఆ లోయర్ హెడ్స్, హయ్యర్ హెడ్స్ లో వెళ్తే ఎట్లా బ్యాంగ్ అవుతుంది మన చెవులు, లోయర్ హెడ్స్ లో వెళ్తే కూడా మనకి ఎలాగా ఎఫెక్ట్ అవుతుంది, మైండ్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత స్మూత్ ఒక రకమైన హెడ్స్ లో వింటే మనకి ఎట్లా సూదింగ్ గా ఉంటుంది అనేది కూడా బాగా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇంకా జాపనీస్ వాళ్ళు మ్యూజిక్ ని వాటర్ మీద కనుక ప్రొజెక్ట్ చేస్తే ఆ వాటర్ ఎలా చేంజ్ అవుతుంది అని కూడా మనందరికి తెలుసు, చాలా వీడియోలు వచ్చాయి. కాబట్టి మనకి మ్యూజిక్ మీద మనము ఇంట్రెస్ట్ పెంచుకోవాల్సిందే. ఎందుకంటే ఇంతకుముందు అంటే మేము ఏం చేసేవాళ్ళం, మా నాన్నగారు వాళ్ళు ఆ, ఈ బయట ఏదైనా వీణ వాదన కానీ ఇలాంటివి జరిగితే తీసుకెళ్ళేవాళ్ళు. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. ఈ ఒక మ్యూజిషియన్, ఆయన పేరు సడన్ గా గుర్తు రావట్లేదు, ఆయన ఆ, ఒంగోలు వచ్చారు. ఒంగోలు వచ్చినప్పుడు ఆయన కాన్సర్ట్ కి తీసుకెళ్లారు. ఒక ఆయన ఉండేవారు, ఆయన చాలా పెద్ద ఆయన. ఆయన పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొస్తుండేవాళ్ళు. ఆయన వీణ మీద ఆ కోయిల యొక్క నాదం వినిపించేవాడు. అసలు అంటే అది కరెక్ట్ గా వినిపించేవాడా, నిజంగా చేసేవాడా, దట్స్ డిఫరెంట్. బట్ హిస్ అటెంప్ట్ ఈస్ పర్ఫెక్ట్ అన్నమాట. ఆయన అంత చక్కగా కొమ్మల్లో కోయిలని ఆ ఆ వీణ మీద ఆ కోయిల నాదం వినిపించడానికి ఆయన ఒక పాట రాసుకొని ఆ పాటని ఆయన వీణ మీద వాయించేవాడు. మృదంగము ఆయనతో పాటు, మృదంగం ఆయన ఇలాగా
ఆ మృదంగం కూడా మనము దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే శివుని యొక్క డమరుకం. మళ్ళీ అక్కడ కూడా సౌండ్ ఆస్పెక్ట్ వస్తుంది. మొట్టమొదట మనకి ఇది కూడా చెప్తుంటారు, 14 అక్షరాలు వచ్చాయి అంటారు శివుని యొక్క డమరుకంలోంచి. ఐరున్లు లక అలా అలా రకరకాలుగా కొన్ని శబ్దాలు వచ్చాయి. దాంట్లోంచి మనకి భాష పుట్టుకొచ్చింది. భాష లేనప్పుడు ఏం చేశారు మనకి ఆ, వీళ్ళు హైరోగ్లిఫ్స్ అంటారు. ఈ గోడల మీద ఆ ఆ సింబల్స్ రాసుకునేవాళ్ళు. ఆ సింబల్స్ ద్వారా వాళ్ళు బార్టర్ సిస్టమ్ చేసుకునేవాళ్ళు. మనం డీప్ సాధనలో పోతున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, కొన్ని భలే చికాకుగా అనిపిస్తుంది, కొన్ని భరించగలిగేటట్టుగా ఉంటాయి, కొన్ని ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటాయి. కానీ మనము ఆ ఆ మళ్ళీ వస్తాయి. ఆ 7 యమ వస్తాయి. ధారణ ఇవన్నీ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ప్రకృతిలో ఉండే అన్ని శబ్దాలని మనం అలవాటు చేసుకోవాల్సిందే. కొంతమందికి కొన్ని శబ్దాలు అసలు పడవు. ఆ పడవు అని లేకుండా మన ఆహారంలో కూడా మనం ఎలాగైతే ఇది మంచి ఆహారం, చాలా మందికి ఇప్పుడు మంచి ఆహారం ఏదో కరోనా దెబ్బ వల్ల మంచి ఆహారం ఏదో కొంచెం ఇబ్బందికరమైన ఆహారం ఏదో తెలిసిపోయింది. ఆహారం కొన్ని ఇష్టం లేకపోయినా కరేలేక జ్యూస్ అంటాడు. ఆ కరేలేక జ్యూస్ ఎంత మంచిదో అందరికి తెలుసు. కాకరకాయ కూర ఎంత మంచిదో అందరికి తెలుసు. చచ్చినట్టు తింటున్నావా లేదా? ఎందుకు తింటున్నాము అంటే వీటి వల్ల 100% బెనిఫిట్స్ ఉన్నాయి అని మనకు ప్రూవ్ అయిపోయింది. అలాగే మ్యూజిక్ లో కూడా మనము గొప్పగా ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు. ఒకసారి ఆయన ఆశ్రమం దర్శించాల్సిందే. ఆయన మ్యూజిక్ లో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. నాకు మ్యూజిక్ లో అసలు ఏమి రాదు. అయినా నేను 3,500 పెట్టి ఆయన మ్యూజిక్ మీద రాసిన ఒక అద్భుతమైన పుస్తకాన్ని నేను కొనుక్కున్నా. ఎప్పుడో వస్తుందిలే, నాకు కూడా మూడొస్తుందిలే అన్నట్టుగా. ఆయన ఆశ్రమంలో ఆ పక్షుల కిలకిల రావాలు, ఆ తర్వాత ఒక పెద్ద ఆడిటోరియం కట్టుకున్నాడు అందులో. ఆడిటోరియంలో ప్యూర్లీ ఇకో అదొక సైన్స్. మీరు ఒక థియేటర్ లో ఒక మ్యూజిక్ వస్తుంటే ఆ మ్యూజిక్ అక్కడే తిరుగుతూ ఉండాలి. ఆ సైన్స్ తో తయారు చేసిన ఒక ఆడిటోరియం కట్టుకున్నాడు. అక్కడ మీరు బయట ఏదైనా వాయిస్తే అది గాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ ఆడిటోరియంలో కనుక వాయిస్తే అక్కడే మనకి వినపడేటట్టుగా ఆ, ఆ మ్యూజిక్ అలాగా తిరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్సో ఎ సైన్స్. అలాంటి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వైపు మనము పర్సనల్, అది ఎవరి పాటికి వాళ్ళే. ఇప్పుడు ఇందులో మీరు చేస్తే ఏమొస్తుంది, చేయకపోతే ఏమవుతుంది, మేము చాలా చేస్తున్నామండి అంటే ఓకే, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ మనము డీప్ సాధనలోకి పోతున్న కొద్దీ వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్ట్స్ ఆఫ్ ది నేచర్. సముద్రం దగ్గర కూర్చొని అలా సముద్రపు యొక్క అలల యొక్క సౌండ్, గాలి యొక్క సౌండ్, వీటన్నిటిని మనము వీ హ్యావ్ టు కంప్లీట్లీ బీ అలోన్ ఆఫ్ సమ్ టైమ్స్. అలా అంటే ఒక ఒక వనభోజనానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, కాసేపు అందరం కలిసి ఎవరి పాటికి వాళ్ళు విడివిడిగా, అంటే ఎవరో ఒకళ్ళు కొంత గేమ్స్ ఆడతారు, కొన్ని పాటలు పాడతారు, కొన్ని రిలాక్స్ అవుతారు. కానీ కాసేపు ఆ ఓపెన్ ఎయిర్ ఓపెన్ ఎయిర్ లో ప్రకృతికి దగ్గరగా వెళ్ళడానికి కాసేపు మీ యు గో ఫర్ యువర్ మీ టైం అంటారు కదా, మీకోసం మీరు కొంత సమయం పెట్టుకోండి. మీతో మీరు ఉండటానికి ప్రయత్నం చేయండి ప్రకృతిలో. అప్పుడు మీతో మీరు ఉన్నప్పుడు మీకు కొన్ని అద్భుతమైన విషయాలు అవగతమవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. వాళ్ళందరూ అక్కడ ఏదో వెళ్ళిపోతున్నారు, నన్నొక్కడిని వదిలేశారు అలా అనుకోకుండా, నేను వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగి నా కోసము కొంచెం పక్కన ఉండి నేను కాస్త రిలాక్స్ అవుతున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను అనగలిగే వాతావరణము మనం ఆ గ్రూప్ లో సృష్టించుకొని మనం చేసుకోగలిగితే చాలా 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 విషయాలు మనకి ప్రకృతి ఆ శబ్ద యోగం ద్వారా మనకి అందిస్తుంది. పక్షుల కిలకిల రావాలి గాని, ఆ చెట్ల చప్పుడు గాని, ఆకులు పడుతున్న చప్పుడు గాని, ఇవన్నీ ప్రకృతిలో ఒక భాగమే. అణువు అణువున వెలిసిన దేవా అని మనం పాట పాడితే ఎంత ఆహా ఎంత అద్భుతమైన పాట అనుకుంటాం. కానీ ప్రాక్టికల్స్ లో పెట్టలేకపోతున్నాం.
అణువణువున భగవంతుణ్ణి చూడాల్సిన పద్ధతులు ఏంటి అనేది యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీకు ఏది నచ్చితే దాంట్లోంచి ప్రతి అణువులో, అంటే ఆ ప్రతి అణువులో మరి భగవంతుడిని చూస్తే మరి కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయి కదండి. అంటే డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం మామూలే, మనం నార్మల్ గా కామన్ సెన్స్ తో మన పాటికి మనం చూసుకుంటాం. మిగతా టైంలో మనము లెటస్ బీ విత్ అవర్ సెల్ఫ్. మనతో మనము ఉన్నప్పుడు మనకి ప్రతి అణువులో ఉన్న విషయాలు మనకి తెలియటానికి ముందు ఆ ప్రకృతిలో మమేకం అవ్వటము అనేది మనం చాలా ఇంపార్టెంట్. ఆ మమేకం అవ్వాలి అంటే మీకు మీరు కొంచెం సేపు మీతో మీరు ఉండాలి. మీతో మీరు ఉంటే అప్పుడు మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అలా మనము ఆ మ్యూజిక్ వాటి మీద చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నాడంటే when six are slain, the last vibrates like the dull rumbling of a thundercloud. The seventh swallows all the other sounds. They die and then are heard no more. When the six are slain and at the master's feet are laid, then is the people merged into the one, becomes the one and lives therein. Before the path is entered, thou must destroy thy lunar body, cleanse thy mind body, and make clean thy heart. సో లునార్ బాడీ అన్నా లేకపోతే మైండ్ బాడీ అన్నా ఏదైనా మనం, అంటే యాస్ట్రల్ బాడీని క్లీన్ చేసుకోవాలి, ఈథరిక్ బాడీని క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తుంటారు. అవన్నీ మనకి అవగాహన లేనప్పుడు మనం ఏం చేసుకోవాలి? మనస్సుని మనము కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏమంటారు? ద సిక్స్ ప్రిన్సిపల్స్ మీనింగ్ వెన్ ద లోయర్ పర్సనాలిటీ ఇస్ డిస్ట్రాయిడ్ అండ్ ద ఇన్నర్ ఇండివిజువాలిటీ ఇస్ మర్జ్డ్ ఇన్ టు అండ్ లాస్ట్ ఇన్ ద సెవెంత్ ఆర్ స్పిరిట్. The astral form produced by కామిక్ ప్రిన్సిపల్ ద కామరూప ఆర్ బాడీ డిజైర్. అంటే కోరికలని దాటటము అనేది చేస్తే తప్పితే మనము ఆ ఆస్ట్రల్ బాడీని దాటలేము, చూడలేము అని చెప్తూ ఉంటారు. మరి మనకి ఏం పెద్ద కోరికలు ఏం లేవే, మరి మన దాటినట్టు అనుకోవచ్చా? ఓకే, అనుకుందాం, ఖచ్చితంగా అనుకుందాం. మనము కోరికలు, పెద్ద కోరికలు అంటే రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోయినాయి. ఇక మన కోరికలు అంటే ఏది? రావణాసురుడికి సారీ, హిరణ్యాక్షుడికి ఉన్న కోరికలే నిజమైన అది ఆ కోరికలు చెప్తున్నారు. అటువంటి కోరికలు అయితే మనకి లేవు కదా. మరి ఇంకంటే అంటే డబ్బును చూడంగానే వ్యామోహం వచ్చి ఇదంటే కరప్షన్ తో మునిగిపోయి రాంగ్ రూట్స్ లో డబ్బుని ఆ తెచ్చుకునే పద్ధతులు అయితే మనకి లేవు. ఉన్న దాంతో మనం సంతృప్తిగా ముందుకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనము కోరికలు లేని స్థితికి చేరినట్లే అని మనల్ని మనం అనుకోవాలి. ఎవడో వచ్చి సర్టిఫికేట్ ఇవ్వడం కాదు. అవును, మీరు చాలా బాగా సాధన చేస్తున్నారు, మీరు శభాష్ అది ఇది అని. కానీ మీ లోపల కోరికలతో ఉన్న ప్రపంచం ఉన్నదా లేదా ఎవరు చూస్తారు? ఎవరు చూడగలరు? ఎవరు గొప్ప మహర్షి అయితే వచ్చి చూడగలరు. మళ్ళీ అలాంటి మహర్షుల దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళలేకపోతున్నాం. ఎవరు ఎలాంటి వాళ్ళో మనకి తెలియట్లేదు. అందుకని మనం ఏం చేసుకోవాలి? థరోగా మనకి మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. నేను డిజైర్లెస్ గా ఉన్నానా లేదా? డిజైర్లెస్ గా ఉన్నానా లేదా? ఎట్లా మరి డిజైర్లెస్ గా ఉంటూ మరి రెస్పాన్సిబిలిటీస్ ని బాగా కంప్లీట్ చేసుకోవచ్చు. పిల్లలు ఉన్నారు, పిల్లలు బాగా చదువుకోవాలి, పైకి రావాలనేది డిజైర్ కాదు. సఫిషియెంట్ గా మన ఫ్యూచర్ కి కావాల్సినంత మనం సెట్ చేసుకోవాలి అని అనుకోవడం డిజైర్ కాదు. ఫ్యూచర్ కి కావాల్సినంత ₹1,00,00,000 మీరు సెట్ చేసుకుంటే సరిపోతుంది అనుకోండి. 10 కోట్లు కావాలి అనుకోవడం మాత్రం ఖచ్చితంగా టూ మచ్ డిజైర్. అదంతా మనకి అర్థమైపోతుంది. కాబట్టి మనం ఆల్మోస్ట్ డిజైర్లెస్ స్టేట్ కి చేరుకున్నాము అని మనం కాసేపు అనుకుంటూ మొదలు పెడతాం. ఇప్పుడు చాలా మంది మా గురువు గారి దగ్గరికి వస్తుంటారు, నాన్ వెజిటేరియన్స్. ఎప్పుడు మాస్టర్ ఎప్పుడు నాన్ వెజ్ తినొద్దు అని ఎప్పుడు చెప్పరు. కానీ గాయత్రి మంత్రం చేసుకుంటూ 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 ఉంటే, మంత్ర జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, సాధనా శిబిరాలకు రండి, స్పీచెస్ వినండి, పుస్తకాలు వినండి అని, పుస్తకాలు చదవండి అని చెప్తూ ఉంటారు కంటిన్యూస్ గా. ఆ అలా చేస్తుంటే ఆటోమేటిక్ గా మన లోపల నుంచే
ఆ ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆటోమేటిక్ గా మన లోపల ఉన్న మనిషి, లోపల ఉన్న ఆ శరీరమే ఆ దాని మీద ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ మీద కూడా అలాగే ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి ఇక్కడ డిజైర్లెస్ స్టేట్ ని మనము చేరుకున్నాము అని మనం గనుక నమ్మగలిగితే, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమో సర్ప్రెస్డ్ డిజైర్స్ ఏమన్నా ఉండుంటే అవి కూడా క్లీన్ అయిపోతాయి. ఎఫర్ట్ ఎక్కడి నుంచి పడాలి? మన దగ్గర నుంచి పడాలి. మరి ఇట్లా కూడా కుదరట్లేదు అంటే మంత్ర జపం చేసేయడమే. లక్షలు 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 మంత్ర జపం చేయండి. రోజుకి 3 మాలలు, 4 మాలలు, 5 మాలలు, 10 మాలలు, రోజుకి 20 మాలలు, 30 మాలలు చేస్తూ నిత్య జీవితాన్ని శుభ్రంగా గడిపే వాళ్ళని నేను చాలా మంది ఎరుగును. గాయత్రి పరివార్‌లో రోజుకి మినిమం 10 మాలలు చేసేవాళ్ళు ఉంటారు సీనియర్స్. వాళ్ళు 10 ఇయర్స్ దాటితే, గాయత్రి పరివార్‌లో జాయిన్ అయ్యి 10 ఇయర్స్ దాటితే రోజుకి మినిమం 10 మాలలు చేసేవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఖచ్చితంగా మంచి బ్రహ్మాండమైన సమృద్ధి వస్తుంది. వాళ్ళని ఏం చేస్తున్నారు గురువుగారు? మీరు పబ్లిక్‌లోకి వెళ్ళి నా పని చేయండి అంటున్నారు. మీరు సాధనలు చేసుకుంటున్నారు, కరెక్టే, బానే ఉంది. ఇంట్లో కూర్చొని జపతపాలు చేసుకొని ఇక్కడికో వెళ్ళిపోయాం, పరిణామకి వెళ్ళిపోయాం అనుకోకుండా పబ్లిక్ లోకి వెళ్ళి ఆయన పుస్తకాలని ప్రచారం చేయండి అంటున్నారు. అలాగే థియోసాఫికల్ సొసైటీ వాళ్ళైనా సరే, ఏదైనా సరే ప్రచారం చేయాలి. ప్రచారం చేయాలి అంటే మనకి ఒక మీడియంస్ కావాలన్నమాట. మనుషులు కావాలి. సాధన చేసుకుంటూ ఉంటే ఆ ఎనర్జీ వస్తుంది. దానికి తగ్గట్టుగా మనకి మనుషులు దొరుకుతారు, మెంబర్స్ దొరుకుతారు. అలాగే మనల్ని వాళ్ళు బయటికి వెళ్ళమని చెప్తున్నారు. The self of matter and the self of spirit can never meet. One of the twain must disappear. There is no place for both. సో నేను, నాది, స్వార్థము అనే దానికి అసలు అక్కడ ప్లేసే లేదనమాట. అక్కడ ఆత్మ, ఆ, ఆత్మ, భగవతత్వము, ప్రకృతి ఇవే ఉండాలి. అందులో మనం ఒక పార్ట్ అన్నట్టుగా ఉండాలి. Thy soul's mind can understand the bud of personality must be crushed out, the worm of sense destroyed, past resurrection. సో మన పర్సనాలిటీ అనేది ఉండకూడదు. ఇవన్నీ మనము దగ్గరగా చూసుకుంటూ ఉండవి. Let thy soul lend its ear to every cry of pain, like as the lotus bears its heart to drink the morning sun. సో ఎవరైనా మనకి ఏదైనా చెప్పాలని అనుకుంటే ముందు మనమేం చెప్పాలో ఆపేసేసి వాళ్ళు చెప్పేది ఏదో వినటం అలవాటు చేసుకుంటూ ఉంటే మనకి చాలా విషయాలు మనకి అర్థం అవుతూ ఉంటాయి. ఇదంతా ఒక పాత్ అన్నమాట. ఇది మన యొక్క పిలిగ్రిమ్ పాత్. ఇక్కడ కుండల్ని గురించి చెప్పాడు చూడండి. కుండల్ని ఈస్ కాల్డ్ ది సర్పెంట్ పవర్ ఆర్ మిస్టిక్ ఫైర్. Kundalini is called the serpentine or the annular power on account of on its spiral-like working or progress in the body of the ascetic, developing the power in himself. It is an electric, fiery, occult or phohatic power, the great pristine force which underlies all organic and inorganic matter. సో ఈ కుండలిని శక్తి అణువున ఉంది, మన శరీరంలో ఉంది, బయట కూడా ఉంది. ఫొహాటిక్ పవర్ అని ఎందుకు అన్నాడు అంటే, ఫొహాట్ అంటే ఆల్మోస్ట్ మనము విష్ణువు అనుకుంటాము. విష్ణువు గురించి చెప్తాడు కదా మనకి, వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవుడు అనేవాడు అన్ని అణువుల్లో ఉన్నవాడు వాసుదేవుడు అని చెప్తాం. ఏ శక్తి అయితే ప్రతి అణువులో ఉంటాడో వాడిని వాసుదేవుడు అంటాడు. వాసుదేవుడు అంటాం. అన్ని చోట్ల ఉండే ఆమ్ని సైలెంట్, ఆమ్ని ప్రజెంట్, ఆమ్ని పొటెంట్ గురువు మాస్టర్ అవ్వాలి అంటే హీ మస్ట్ బి ఆమ్నిసైయంట్. సమర్థ సద్గురు ఆ పదం పడాలి. సమర్థ సద్గురు అంటే ఈ మస్ట్ బి ఆమ్ని ప్రజెంట్, ఆమ్ని పొటెంట్ అండ్ ఆమ్నిసైయంట్. అంటే అన్ని రకాలైన ఎక్కడ కావాలంటే అక్కడ కనపడి మనకి ఎక్కడైనా సరే మనకి కావాల్సిన మెసేజ్ ఇవ్వగలిగేవాడు. మనం ఏ మూల ఉన్నా మనకి రక్షణ ఇచ్చేవాడు. ఎక్కడ ఉన్నా మనకి కావాల్సిన జ్ఞానాన్ని అందజేయగలిగేవాడు. ఆ ఫొహాటిక్ పవరు అణువణువున ఉన్నదని చెప్పుకుంటూ ఉంటాం కదా. మనం ప్రాణ ప్రతి చోట ఉన్నదని చెప్పుకుంటూ ఉంటాం కదా. అది విష్ణువు. అంటే అణువులో ఉండే ఆ అణువు యొక్క అస్తిత్వానికి కారణము బ్రహ్మ. అణువులో ఉండే చలనానికి కారణము శివుడు. అణువులో ఉండే ఈ శక్తికి కారణం విష్ణువు అని రకరకాలుగా చెప్పుకుంటుంటాం. మూడు రకాలుగా. The path is mentioned in all the mystic works. As Krishna says in Dhyaneshwari,
when the path is beheld, whether one sets out to the bloom of the east or to the chambers of the west without moving, O holder of the bow, is the traveling in this road, in this path, to whatever place one would go, that place one's own self become, thou art the path and the way and the path, says another master. అంటే నువ్వు ఏ దారి ఎంచుకున్నావో ఆ దారి నీది అయిపోవాలి, ఆ దారిలోనే నువ్వు ఉండిపోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. Kill out desire, but if thou killst it, take heed lest from the dead it should again rise. Kill love of life, but if thou slayest tanha, let this not be for thirst of life eternal, but to replace the fleeting by the everlasting. Desire nothing, chafe not at karma. మళ్ళీ ఇక్కడ డిజైర్ నథింగ్ అంటున్నారు కదా, మనం మళ్ళీ మనకి అంటే మనకి ఎగ్జాక్ట్ గా ఏ పొజిషన్ లో ఉన్నామో మనకి అర్థం కావట్లేదు. మనం డిజైర్ లెస్ గా ఉన్నామా, డిజైర్ఫుల్ గా ఉన్నామా? ఎందుకంటే వీళ్ళందరూ ఎలా మనకి క్రియేట్ చేసి పెట్టేశారంటే, కాషాయ వస్త్రాలు ధరించి గడ్డాలు పెంచేసేసి సంసారాన్ని వదిలేసి ఎక్కడో ఒక ఆశ్రమంలో ఉంటే గాని డిజైర్ లెస్ అయినట్టు కాదు అని మనకి సృష్టించేశారు. అందుకని ఈ ఆత్మన్యూనతా భావం వల్ల మనం చాలా పోగొట్టుకుంటున్నామేమో అనిపిస్తుంది. మనం ఖచ్చితంగా డిజైర్ లెస్ స్టేట్ లో ఉన్నాము అని మీకు మీరే డెఫినెట్ గా అది మార్క్స్ చేసుకోవాలి. ఒక సన్యాసితో సమానంగా నేను జీవిస్తున్నాను, నేను నా ఉద్యోగము, నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, నా సోషల్ రెస్పాన్సిబిలిటీస్, నా ఓటింగ్ రెస్పాన్సిబిలిటీస్ తప్ప వేరే ఏ రకమైన అనవసరమైన చెత్త పనులు నేను చెయ్యట్లేదు, కాబట్టి ఐఆమ్ డిజైర్ లెస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. Then will she show the means and way, the first gate and the second, the third up to the very seventh. 7 గేట్లు ఉంటాయి, 7 పోర్టల్స్ అంటారు. 7 గేట్లు అంటే మనకి షట్చక్రాలు అని అనుకోవచ్చు. మన షట్చక్రాలకు సంబంధించి రెగ్యులర్ గా సాధన చేసుకుంటున్నాం కాబట్టి దాని గురించి మనము ఆలోచించాల్సిన అవసరం పెద్ద లేదు. కాబట్టి there is but one road to the path, at its very end alone the voice of the silence can be heard. సో ఇప్పుడు వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ఆర్మీ ఆఫ్ ద వాయిస్ అని కూడా వస్తుంటుంది. ఎందుకంటే వీటిని మనము మనము కొంత వాయిస్ వినపడుతూ ఉంటుంది చూసారా, మనకి ఈ పురాణాల్లో చెప్తుంటారు కదా, అలా కొంత వాయిస్ మనకి వినపడుతూ ఉంటాయి. మనలోంచి వచ్చిన వాయిస్, బయట నుంచి వచ్చిన వాయిసెస్ ని, వాటిని ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. చాలా జాగ్రత్తగా తులనాత్మకంగా చూసుకోవాలి. అది రైటా రాంగా, నన్ను ఎవరన్నా మిస్లీడ్ చేస్తున్నారా? Woo then to thee, disciple, if there is one single voice thou hast not left behind, for then the ladder will give way and overthrow thee. Its foot rests in the deep mire of thy sins and failings, and ere thou canst attempt to cross this wide abyss of matter, thou hast to lay thy feet in waters of renunciation. సో మనకి కొన్ని పాత కర్మలు మనకి తెలియవు, వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనకి ఈ జన్మలో మనం కొంత అవేర్నెస్కి వచ్చేసాం. ఇప్పుడు మనము రిపేర్ స్టార్ట్ చేసేసాము, రిపేరింగ్ చేసుకోవడానికి స్టార్ట్ చేసాము. డిజైర్లెస్ స్టేట్, డిస్క్రిమినేషను, తర్వాత డివోషన్, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. ఈ జన్మలో మనం తెలుసుకోగానే ఏం జరుగుతుంది? ఎక్కడో మన గురువు మనకి పాత జన్మల యొక్క విశేషాలని మనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అవి మనకి అర్థమవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి కష్టాల రూపంలో, కర్మల రూపంలో మనకి వస్తూ ఉంటాయి. పక్కనే మనకి పక్కనోడు ఏమంటాడంటే, నువ్వేదో పాపం చేసావు అందుకని నీకు ఇలా జరిగింది. అరే నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఒక పాపం కూడా చేయలేదు అంటాం మనం. వాడేమంటాడు, నువ్వేదో చేసుంటావు. అంటే మన కర్మ సిద్ధాంతాన్ని వాడు నమ్ముతున్నాడో నమ్మడో మనకి తెలియదు. వాడి జీవితంలో ఎన్ని ఎదవ పనులు చేస్తున్నాడో మనకి తెలియదు. మనకి మాత్రం స్పీచ్లు ఇచ్చేస్తాడు. అరే అట్లా కాదరా బాబు, ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి తగ్గట్టు నిలబడు. అతను ఫ్రెండో లేకపోతే రిలేటివో ఎవడైనా సరే, నీ కర్మింతే, నువ్వు చావాల్సిందే, ఇవన్నీ వద్దు. మనకి ఆ మాటలు వద్దు. ఆ మాటల్ని దాటండి. ఆ మాట ఎవరైనా ఒక కష్టం చెప్పుకోవడానికి వస్తే వెంటనే అతనితో మంచి మాటలు చెప్పండి. ఓకే, అందరికీ వచ్చాయి, మనకి కూడా వస్తాయి,
మనకి కాకపోతే చెట్లకొస్తాయా? ఇట్లా మనము సపోర్టివ్‌గా మాట్లాడి, మనకి అవతల వాళ్ళ కర్మలు నిజంగా వాళ్ళ ఏమన్నా ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎదురైనాయేమో, అవన్నీ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లా. ప్రస్తుతం మనం ఏం చేయాలి? ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రస్తుతం నువ్వు ఈ పని చెయ్యి. వాళ్ళు ఇలా చెప్పారు. ఏదైనా సేవ చెయ్యి. ఆర్ఫన్స్‌కి సేవ చెయ్యి. హాస్పిటల్స్‌లో ఫ్రూట్స్ పంచు. లేపోతే సంఘ సేవ చెయ్యి. లేపోతే దానం ఇవ్వు. గోసేవ చెయ్యి. గోవులకి సేవ చెయ్యి. గోవులకు సేవ చెయ్యి. గోవులకు సేవ చెయ్యి అని మనం చెప్పొచ్చు గానీ, ఈ కర్మేంటి అవునండి. మొన్న మా తెలిసిన వాళ్ళ ఇంట్లో గూడా ఇలాగే జరిగిందండి. బండి మీద స్పీడ్‌గా వెళ్తున్నా అండి. రెక్లెస్‌గా వెళ్తున్నా అండి. పడ్డాడండి. కాలిరిగిందండి. ఆ కాలిరిగి కాలు తీసేశారండి. ఇప్పుడు ఏం చెప్తాం మనం ఇది? ఎవరైనా వచ్చి మన దగ్గరికి ఇలాగా మా అబ్బాయి బై మిస్టేక్ మిస్ అయిపోయాడు. కాలు దెబ్బ అవును. మొన్న మా తెలిసిన వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే జరిగింది. వద్దు. అతనికి అలా మాట్లాడకుండా ఓకే. సైన్స్ చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ గూడా చాలా చక్కగా చేస్తున్నారు. స్టంట్స్ ఏసిన వాళ్ళు గూడా హ్యాపీగా తిరుగుతున్నారు. హార్ట్ బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు గూడా రెక్లెస్‌గా తిరుగుతున్నారు. హాయిగా తిరుగుతున్నారు. అలా మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అక్కడే మన వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఉపయోగపడుతుంది. మన వాక్‌శక్తి ఉపయోగపడుతుంది. నెవర్, నెవర్, నెవర్ టాక్ నెగెటివ్ టు ఎనీబడీ. కొన్ని కొన్ని సార్లు మనము కంటిన్యూస్‌గా ఏదన్నా అవతల వాళ్ళు మనతో తప్పుగా చెప్తూ ఉండుంటే, ఆ తప్పు ఎత్తి చూపాలి. ధైర్యంగా తప్పు ఎత్తి చూపాలి. ఇది కరెక్ట్ కాదు. అది కూడా మనం స్మూత్‌గా, నీట్‌గా, హ్యాపీగా చెప్తే అవతల వాళ్ళు హర్ట్ అయినా పర్వాలేదు. ఒక్కొక్కసారి మనకి చాలా జాగ్రత్తగా అర్థమైపోతుంది. ఈ ఈ వ్యక్తి ఈ తప్పు చేస్తున్నాడు. ఈ తప్పు అతను ఆ తప్పు చేయకపోతే ఆ తప్పు చేయడం ఆపితే కానీ అతనికి మంచి జరగదు అని మనకు తెలిసిపోతుంది. మనం చెప్పామనుకోండి, అతని ఈగో దెబ్బతింటుంది. వ్యక్తి ఈగో దెబ్బతింటుంది. ఖచ్చితంగా దెబ్బతింటుంది. అప్పుడేం చేయాలి? మనం చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి. ఇంకా అతను దెబ్బతింటుందని మనకి అనుకున్నప్పుడు మనం మన భగవంతుడి దగ్గర, మన గురువు దగ్గరికెళ్ళి ఫలానా వ్యక్తికి ఇలా ఉంది అని గురువుకి చెప్పారనుకోండి. సమ్‌హౌ మన యొక్క బాధను చూసి అతనికి ఆ మెసేజ్ అందేటట్టుగా గురువు చూసుకుంటాడు. అప్పుడు ఇంకా అసలు మాటలు గూడా మాట్లాడక్కర్ల. అసలు చెప్పని గూడా చెప్పక్కర్ల. కాబట్టి మనము మన డిజైర్స్‌ని ఎలాగైతే మనము తగ్గించుకొని, మన కర్మల్ని ఎలాగైతే మనం మార్చుకోవడానికి మంత్రజపం జేసుకోనో, మంచి పనులు చేసుకొనో, గోసేవ చేసుకొనో ట్రై చేస్తున్నామో, ఇతరులు కూడా అలాగే ట్రై చేస్తుంటారు. కాబట్టి వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. Silence thy thoughts and fix thy whole attention on thy master, whom yet thou dost not see, but whom thou feelest. సో ఇక్కడ ఎట్లా అంటే గురువుని కనపడని వాళ్ళకి చెప్తున్నాడు. మనకి చాలా మంది గురువులున్నారు మనకి. ఒక రమణ మహర్షి అనుకోండి, లేకపోతే దత్తాత్రేయుడు అనుకోండి, లేకపోతే షిరిడి సాయి అనుకోండి. ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతారు వాళ్ళు. చాలా ఫాస్ట్‌గా రిఫ్లెక్ట్ అవుతారు. వెంకటేశ్వర స్వామి గాని, వీళ్ళందరూ చాలా ఫాస్ట్‌గా రిఫ్లెక్ట్ అవుతారు. మీరు ఎంత ప్రేమని వాళ్ళ మీద ప్రసరిస్తే, మీరు అంత ఫాస్ట్‌గా వాళ్ళు మనకి రిఫ్లెక్ట్స్ అవుతారు. అది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోండి. మెర్జ్ ఇంటూ వన్ సెన్స్ థై సెన్సెస్ ఇఫ్ హౌ wouldst be secure against the foe. Long and weary in the way before thee, O disciple, one single thought about the past that thou hast left behind will drag this down and thou wilt have to start the climb anew. ఒక్కొక్కసారి ఒక చిన్న ఆలోచన కూడా మనకి దెబ్బ కొడుతుంది. కానీ ఇక్కడ మనము ఇక్కడ ఏంటంటే ఒక స్టేజ్‌లోకి వెళ్ళి ఇప్పుడు హాల్ ఆఫ్ లెర్నింగు, హాల్ ఆఫ్ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, హాల్ ఆఫ్ లెర్నింగ్, హాల్ ఆఫ్ విజ్డమ్‌లోకి వచ్చేసాం. హాల్ ఆఫ్ లెర్నింగ్‌లో ఉన్నామండి ఖచ్చితంగా. ఎవ్వరు ఇక్కడ ఈ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళెవరు హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్‌లో లేరు. హాల్ ఆఫ్ లెర్నింగ్‌లో ఉన్నారు. మన గ్రూప్‌లో వాళ్ళందరూ హాల్ ఆఫ్ లెర్నింగ్‌లో ఉన్నారు. హాల్ ఆఫ్ విజ్డమ్‌లోకి వెళ్ళేటప్పటికి మనకి ఎట్లా ఉంటుందంటే, ఏ ఒక్క నెగెటివ్ థాట్ రాదు. ఇప్పుడు మరి నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి గదండీ! మరి ఎప్పటికెళ్తామండి హాల్ ఆఫ్ విజ్డమ్‌లోకి అంటే, ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే, మనం ప్రతిరోజు ఒక స్టెప్ వేస్తున్నాం. ప్రతిరోజు సిన్సియర్‌గా, హానెస్ట్‌గా స్టెప్ చేస్తున్నాం. మనకి చేత కాదు, కొన్ని చదవలేము, కొన్ని అర్థం గాదు. మళ్ళీ వింటున్నాం, మళ్ళీ చదువుతున్నాం. మన మన
మన ఫ్యామిలీని చూసుకుంటున్నాము, రెస్పాన్సిబిలిటీస్ ని చూసుకుంటున్నాము. అసలు కొన్ని సార్లు నాకు చూస్తే చాలా ఆనందం, బాధ వేస్తుంది. ఇళ్లల్లో స్త్రీలు, అమ్మ గాని చెల్లెళ్ళు గాని, వాళ్ళ ఫ్యామిలీస్ లో కొన్ని సార్లు అలా మునిగిపోయి ఆ తల్లులే కాదు, ఫాదర్స్ కూడా అసలు వాళ్ళకి ఏం కావాలో కూడా మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోయి పిల్లల కోసము, ఫాదర్స్ గాని మదర్స్ గాని పిల్లల కోసం ఆ సాక్రిఫైసెస్ చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ పర్సనల్ డిజైర్స్ ని పక్కన పెట్టి చేసేసుకుంటారు. అటువంటి డిటాచ్డ్ లైఫ్ ని మీరు మీ పిల్లల కోసం చేసినప్పుడు, మీకోసం మీ జన్మ పరంపర తెలుసుకోవటానికి మీరు ఆ మాత్రం ఉండలేరా? మనకి తెలుసు ఉన్నది ఏంటి, మనకి కొంచెము అభిమానం అన్నమాట. అమ్మో, రెగ్యులర్ గా మనం పుస్తకాలు చదువుతూ ఉంటే వీడు ఆ దారిలోకి వెళ్ళిపోయాడేమో అని అంటారేమో అని అనుకోండి. మనం మంచి దారే కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉందాం. The rose must become the bud born on its parent stem before the parasite has eaten through its heart and drunk its life sap. The golden tree puts forth its jewel buds before its trunk is withered by the storm. The pupil must regain the child state he has lost ere the first sound can fall upon his ear. ఎట్లా ఉండాలిట? అసలు చిన్న పిల్లవాడి మనస్తత్వంలాగా ఉండాలిట. అప్పుడప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తుంటాం చిన్న పిల్లలు నవ్వటము, తల్లి వైపు అలా చూడటము. అసలు అటువంటి అద్భుతమైన మానసిక స్థితి మనకెందుకు రాకూడదు? మనం కూడా ఆ మానసిక స్థితిలోకి వెళ్ళాలి అంటే అలాంటివి ఉన్నాయని మనం తెలుసుకోవాలి. The light from the one master, the one unfading golden light of spirit shoots its effulgent beams on the disciple from the very first. అసలు ఆ గురువు యొక్క బ్లెస్సింగ్స్ నిరంతరం మన మీద ప్రసరిస్తూనే ఉంటాయి. సూర్యుడు నిరంతరం ప్రసరిస్తూనే ఉన్నాడు, కానీ మనం రిసీవ్ చేసుకోవట్లేదు. వీఆర్ నాట్ ఇన్ ఎ రిసెప్టివ్ మోడ్. ఎలా రిసెప్టివ్ మూడ్ లో ఉంటాము అంటే మౌనంగా ఉండట్లేదు కాబట్టి. మౌనంగా ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో ఉన్నా ఇంటర్మిటెంట్ సైలెన్స్ మనం కనుక మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, నిన్న కూడా అనుకున్నాం కదా, అది కూడా కర్మయోగమే, అది కూడా ధ్యానమే అనుకున్నాం. కాబట్టి ఇంటర్మిటెంట్ సైలెన్స్ కనుక మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకి అద్భుతమైన ఆలోచనల రూపంలో, బ్లెస్సింగ్స్ రూపంలో మనకి గురువు మనకి మెసేజెస్ ఇస్తూనే ఉంటారు. నౌ హియర్, నౌ దేర్, దీస్ రేస్ illuminate like sun sparks light the earth through the thick foliage of the jungle growth. But O disciple, unless the flesh is passive, head cool, the soul as firm and pure as flaming diamond, the radiance will not reach the chamber. Its sunlight will not warm the heart, nor will the mystic sounds of the Akashic heights reach the ear, however eager. సో ఇప్పుడు ఈ మిస్టిక్ సౌండ్స్ వినపడాలండి. మిస్టిక్ సౌండ్స్ వినపడాలి అంటే మనం 5 సెన్సెస్ ని బాగా యాక్టివ్ గా ఉంచుకోవాలి. రెగ్యులర్ గా చెప్తూనే ఉంటాం కదా, ఇయర్స్ ని, కళ్ళని మనము ఎంత యాక్టివ్ గా అంత రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ వాటిని హెల్దీగా ఉంచుకుంటే, మైండ్ ని హెల్దీగా ఉంచుకుంటే ఆ సెన్సెస్ కూడా హెల్దీగా రిఫ్లెక్సివ్ గా ఉంటాయి. అప్పుడు మనము ఇతరులు చూడలేనివి మనం చూడగలము, ఇతరులు వినలేనివి మనం వినగలము. అన్లెస్ థౌ హార్ట్ థౌ కాన్స్ట్ నాట్ సీ, మన హార్ట్ ఆ స్పందనాత్మకమైన హృదయం లేకపోతే మనం ఏమీ చూడలేము. Unless thou see, thou canst not hear. To hear and see, this is the second stage. When the disciple sees and hears, and when he smells and tastes, eyes closed, ears shut, with mouth and nostrils stopped, when the 4 senses blend and ready are to pass into the 5th, that of the inner touch, then into stage the 4th he had passed on. సో కళ్ళు మూసుకొని మనము ఆ వినటము, ఈ పేరాలోంచే నేను చాలా సంవత్సరాల కిందటే చదివి ఈ పేరాలోంచే నేను రెగ్యులర్ గా చెప్తుంటాను, ప్రతి చోట చెప్తా. గాయత్రి ప్రజ్ఞామండలిలో కానీ ఎక్కడైనా సరే అప్పుడప్పుడు మీ చెవులు రెక్కించి వింటూ ఉండండి. కళ్ళు మూసుకొని చెవులతో ధ్యానం అనగానే ఏదో కళ్ళు మూసేసుకొని ఏదో మీ ఇమేజెస్ ని చూసి మత్తులోకి వెళ్ళటం కాదు. మీ సెన్సెస్ ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఇయర్స్ కళ్ళు మూసుకొని ఏ శబ్దం ఎటు నుంచి వస్తుంది, ఈస్ట్ వైపు నుంచి వస్తుందా, వెస్ట్ వైపు నుంచి వస్తుందా, ఆ శబ్దం యొక్క
మూలం ఏంటి? ఇప్పుడు నేను రైట్ నౌ నేను ఒక రూమ్ లో మధ్యలో కూర్చొని ఉన్నాను. నా రూమ్ లో ఏంటి ఓన్లీ ఒకటే శబ్దము, పైన ఫ్యాన్ తిరిగే శబ్దం మాత్రమే ఉంది. ఆ రూమ్ తలుపు ఓపెన్ చేశాను అనుకోండి, మా మదర్ అక్కడ కూర్చొని ఉంటారు. 10 దాటిపోయింది కాబట్టి ఇంకా ఆవిడ సీరియల్స్ క్లోజ్ చేసి పడుకొని ఉంటారు. కొంచెం ముందయింటే ఆవిడ సీరియల్స్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇంతే, ఇక్కడ నాకు ఇదే సౌండ్. కానీ నేను డీప్ గా గనక అలాగే కూర్చున్నాను అనుకోండి, మెల్లమెల్లగా రోడ్డు మీద పోయే సౌండ్స్ కూడా నాకు వినపడతాయి. ఇంకా డీప్ గా వెళ్తే కొన్ని సెటిలర్ సౌండ్స్ కూడా వినపడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మనము ప్రాక్టీస్ ద్వారా చేసుకోవాల్సిందే. ఇదేదో మనము అడవుల్లోకి వెళ్ళి లేదా ఎక్కడికో వెళ్ళి దేవాలయాల్లోనే కూర్చొని తపస్సు చేస్తేనే కాదు, మన ఇళ్లలో కూడా మనం చేసుకోవచ్చు. And in the fifth, oh slayer of thy thoughts, all these again have to be killed beyond reanimation. చూడండి, దీస్ మిస్టిక్ సౌండ్స్ ఆర్ ద మెలడీ హర్డ్ బై ది ascetic at the beginning of the cycle of meditation called అనాహత శబ్ద్. ఈ సౌండ్స్ అన్ని ఎక్కడ లింక్ అయి ఉంటాయండి? అనాహత శబ్దము హృదయ స్పందన. దిస్ మీన్స్ దట్ ఇన్ ద 6th stage of development, which in the occult system is dharana, every sense as an individual faculty has to be killed or paralyzed on this plane, passing into and merging with the 7th sense, the most spiritual. So 6 senses, 5 senses ఉన్నాయి. 6th sense, 7th sense యాక్టివ్ అవ్వాలంటే మనకున్న ముందు ఆ 5 senses ని సరిగ్గా ఉపయోగించుకోండి. వాటిని తప్పు దారిలో ఉపయోగించుకోవద్దు. వాక్కుని వేస్ట్ చేసుకోవద్దు. చెవులతో చెడు మాటలు వినొద్దు. నోటితో మాట్లాడొద్దు. ఎవరైనా ఎక్కడైనా చెడు మాటలు కనుక వింటే వెంటనే మంత్ర జపం చేసుకోండి. ఒక 24 సార్లు గాయత్రి మంత్ర జపం చేసుకుంటే మీరు విన్న చెడు మాయమైపోతుంది, మీ మనసులో ఉండదు. మీ నోట్లోంచి ఏదైనా గబుక్కున చెడు మాట కనుక వస్తే మళ్ళీ 24 సార్లు గాయత్రి మంత్ర జపం చేసుకోండి, దాని వల్ల వచ్చిన పోతుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఈ 5 సెన్సెస్ ని మనం చేసుకోకపోతే ఇంకా థాట్స్ ని ఎలా ఆపుకుంటాం? థాట్స్ ని ఆపుకుంటారా బాబు అని చెప్పి 1926 నుంచి అరవిందుల వారు చెప్తూనే ఉన్నారు. ఓషో చెప్పాడు, అసలు అబ్జర్వర్ స్టేట్ లోకి వెళ్ళిపోండి అంటున్నారు. మనం ఈ 5 సెన్సెస్ నే మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. ఇంకా థాట్స్ దాకా ఎప్పటికి వెళ్ళాలి? కాబట్టి ఇక్కడి నుంచి మనం మొదలెడుతూ ఉంటే 5 సెన్సెస్ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే థాట్స్ లోకి వెళ్ళవచ్చు. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ రాజయోగ is symbolized by geometrical figure. This one is the sacred triangle and precedes dharana. The triangle is the sign of the high chelas, while another kind of triangle is that of high initiates. It is the symbol I discoursed upon by Buddha and used by him as a symbol of the embodied form of Tathagata when released from the 3 methods of prajna. Once the preliminary and lower states passed, the disciples see no more than triangle, but the abbreviation of the hyphen, the full septenary. Its true form is not given here, as it is almost sure to be pounced upon by some charlatans and desecrated. సో ఈ సింబల్స్ లోకి మనల్ని తీసుకెళ్తుంది. ఆ సింబల్స్ లోంచి తీసుకెళ్ళినప్పుడు మనం ఎటువంటి ప్లేసెస్ లో అయినా సరే సింబల్ ద్వారా మనకి గురువుల దగ్గర నుంచి మెసేజెస్ వస్తాయి. సరే, ధారణ. thyself and mind like twins upon a line, the star which is tiger burns overhead. తర్వాత, and this, O yogi of success, is what men call dhyana, the right precursor of samadhi. ధ్యానము, సమాధి. ధ్యాన అంటే ఏమంటున్నాడు? ముందు ఉపాధి చెప్పాడు. ద బేసిస్ ఉపాధి ఆఫ్ ద ఎవర్ అన్రీచబుల్ ఫ్లేమ్ సో లాంగ్ యాజ్ ద అసెటిక్ ఈజ్ స్టిల్ ఇన్ హిస్ లైఫ్. ఉపాధి అంటే మనకు తెలుసు కదా, అదొక వెహికల్, ఒక 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 బాక్స్, ఒక ఒక శరీరము. మనకి ఈ ఉపాధి ఉంది కాబట్టి మనం ఇందులో ఉన్నాము అని. తర్వాత ధ్యాన అంటే ఏం చెప్తున్నాడు? ధ్యాన ఈస్ ద లాస్ట్ స్టేజ్ బిఫోర్ ద ఫైనల్ ఆన్ దిస్ ఎర్త్ అన్లెస్ వన్ బికమ్స్ ఎ ఫుల్ మహాత్మా.
చూడండి, మనం ధ్యానం 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 అని చెప్తున్నాం, కానీ ధ్యానం అనేది లాస్ట్ స్టేజ్ మహాత్మా అవ్వక ముందు నిజమైన ధ్యానం వస్తుందంట. అప్పటికి మనము హాల్ ఆఫ్ విజ్డమ్ లోకి వచ్చి ఉండి ఉంటాం. యాజ్ సెడ్ ఆల్రెడీ ఇన్ ది స్టేట్ ద రాజయోగి ఈజ్ ఎట్ స్పిరిచువల్లీ కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ద వర్కింగ్ ఆఫ్ హిస్ హయ్యర్ ప్రిన్సిపల్స్. లోయర్ సెల్ఫ్ అంటే ఏముంది మనకి? లోయర్ సెల్ఫ్, హయ్యర్ సెల్ఫ్ అంటే లోయర్ సెల్ఫ్ అంటే డిజైర్స్, హయ్యర్ సెల్ఫ్ అంటే డివైన్ వర్క్స్. అంత సింపుల్ గా మీరు అర్థం చేసుకోండి. దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లా. వన్ స్టెప్ మోర్ అండ్ హీ విల్ బి ఆన్ ద ప్లేన్ బియాండ్ ది 7th ఆర్ 4th అకార్డింగ్ టు సమ్ స్కూల్స్. దీస్ ఆఫ్టర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రత్యాచార, a preliminary training in order to control one's mind and thoughts. Dasena, Dhyana and Samadhi, and embraces the three under the generic name of Samyamanamu అంటాం కదా. గురువు గారు సంయమనము అంటారు కదా, ఆ పదంలోకి మనల్ని తీసుకెళ్తుంది. తర్వాత సమాధి ఈజ్ ద స్టేట్ ఇన్ విచ్ ది అసెటిక్ లూజెస్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువాలిటీ ఇంక్లూడింగ్ హిస్ ఓన్. హీ బికమ్స్ ది ఆల్. సమాధి స్థితి మనం చాలాసార్లు చర్చించుకుంటూ ఉన్నాము. నిన్న కూడా మనం ఒక ఇక్కడితో క్లోజ్ చేయాలి కదా. ఓకే, ఇక్కడితో క్లోజ్ చేస్తాము. నిన్న కూడా మనము ఒక మంచి స్పీచ్ వింటున్నప్పుడు కానీ, మంచి సినిమా చూస్తున్నప్పుడు కానీ, మంచి మ్యూజిక్ వింటున్నప్పుడు కానీ మనల్ని మనం మర్చిపోతాం. ఎక్కడి నుంచి వస్తుందో సోర్స్ మర్చిపోతాం. కేవలము ఆ మ్యూజిక్ మాత్రమే వింటూ ఉంటాం. ఒక స్టేజ్ లో మనం ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. ఆ ట్రాన్స్ అది సమాధి స్థితి అనుకోవచ్చు అంటాం, కానీ యాక్చువల్ గా సమాధి స్థితిలో ఏం జరుగుతుంది అంటే మనల్ని మనము కంప్లీట్ గా మన ఇండివిజువాలిటీ ఉండదు. నేను కిషోరు, కొడుకుని, లేకపోతే బ్యాంకర్ని, స్నేహితుడిని, ఇవన్నీ పోతాయి. ఈ స్నేహితుడు అనేది పోతాయి, కిషోర్ అనేది పోతుంది. అప్పుడు కూడా గణపతి సచ్చిదానంద స్వామి నేను అనడు. ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకు అనడు అంటే స్వామి స్వామి అంటాడు, తనను తానే స్వామి అనుకుంటాడు. ఆయన నేను అనుకోకుండా జాగ్రత్తగా తనను తాను అలా చేసుకుంటాడు. అలాగే మనల్ని మనం కంప్లీట్ గా ఆ నేను అనే వాయిస్ రావట్లేదు సార్. ఏమైనా కాల్ వచ్చి ఉంటుంది సార్కు. కరెక్టే. ఎస్ కరెక్ట్, 100% కరెక్ట్. ఇప్పుడు వస్తుందా వాయిస్? వస్తుంది సార్. మధ్యలో కాల్స్ వచ్చి కట్ చేశాను. సో ధ్యానము, సమాధి, ధారణ, వీటి గురించి కొంత తెలుసుకున్నాము. రేపు మళ్ళీ మనము మిగతా విషయాలు తెలుసుకుందాము. శాంతి అంటాడు, 7 స్టెప్స్ ఇస్తాడు, వాటిలోకి వెళ్దాము. ఓకే, జై గురుదేవ్. రికార్డింగ్ స్టార్ట్ చేసేయండి. నేనే చేస్తున్నాను అది. ఓకే, నేనే చేస్తాను.